శివ రా ఇక్కడ ఆ కొత్తవన్నీ తెచ్చినాడు చెప్పులు షూస్ నీకేం కాదు చూసుకో. ఏమి సెలక్షన్కి లేట్ ఇది సెలక్షన్గా అవి సెలక్షన్ ఏ ముద్రష్టమోడా ఏ కొట్టమోడా చెప్పి నీ సైజ్ అవి చూడు. యాడ యాకారంలో ఏర్కసం యాడ ఎవరు ఏర్కసి యాడ పోవాడండి ఇంటికి ఏర్కసం ఏమన్నా ఏ పిచ్చారు తిక్కారా ఆ ఇంట్లో తీసిన షూస్ చూప్ ఆ ఇంట్లో తీసిన షూస్ చూప్ గుడ్డమోడా నీకు యావగాల్లో నీవు సెలెక్ట్ చేసుకో, నాకు యావగాల్లో సెలెక్ట్ చేసుకుంటా, నీళ్ళల్లో అద్దేసి తుడిచేసి మనం వాడుకున్నాము. చిల్లర యాక్టింగ్లు చేయొద్దు, ఏదన్నా నీటి వాడుకోవడం పద్ధతి నేర్చుకో. లేడీస్ బాగుంటాయి చూడు, నీకు పట్టించుకోరు. లేడీస్ వేస్తాను జెంట్స్ వేస్తాను అని చూడరు, స్టైల్ ఉన్నాయి లేదనేది పట్టించుకోరు. లేడీస్ వేస్తాను జెంట్స్ వేస్తాను అని చూడరు, స్టైల్ ఉన్నాయి లేదనేది. ఇది బాగుంది వైట్ షూ, దాని లేదా ఇంకోటి ఇది బాగుంది. బాబా బాబా బా ఏమో దీంట్లో ఖచ్చితంగా 4 జతలు మంచి దొరికినట్లే. షూస్ ఎంత రేట్ ఉన్నాయి తెలుసా? షూస్ ఎంత ఉన్నాయి తెలుసా రేట్? ఇప్పుడు బయట ఒకటి 2000 3000 చెప్తా. తిక్కనా కొడుక చూడు చెప్పేది ఇన్ను నిమిషము. నువ్వు ఇప్పుడు ఇది షూ డౌట్ రాకుండా ఏడనో చుక్క పెట్టంతే, ఎట్లా నల్ల చుక్కనో ఏదైనా పెట్టినామంటే ఎవరైనా అడిగినా కూడా నావే ఇవని చెప్పచ్చు. బే సరే ఇవన్నీ నీట్గా నువ్వే మరేలు తీసేటట్లు కడిగేసి నీటి కడిగేసి బోట్ నేను వీళ్ళేమో అందుకే నేను అనేది ఊరినే కాదు చిల్లర దీనికేమో నేను అనేది బజార్ మగమోడ బయట ఏం నువ్వు వైజాగ్లో కూడా మానమ్మది ఏమి ఎక్స్ట్రా చేస్తున్నావురా? నువ్వేదో పెద్ద ఏది తీసుకో ఏది వాడుకోవన్నట్టు నువ్వు ఎందుకు నటిస్తావు? నీ బండారం అంతా బయట పెట్టమంటే పెడతా చూడు. మళ్ళా నువ్వేదో ఓవరాక్షన్ చేస్తాను. చెప్పులు ఏమి పెడతాను మళ్ళా నువ్వు? చెప్పులే కాదురా షూస్ అవి. నీ మంచి జతలు నీ ఇక్కడ చూడు. కలర్ లేసు, రెయిన్బో కలర్ లేస్ వచ్చింది నీకు. వాని అమ్మ ఇది వేసుకొని బయటకు పోతే ఎట్టుంటది? కలర్ లేసు, రెయిన్బో కలర్ లేస్ వచ్చింది నీకు. వాని అమ్మ ఇది వేసుకొని బయటకు పోతే ఎట్టుంటది? ఈ లూపర్లు నేను వాడుకుంటాలే. కాలంలో పడినట్లుంది ఇది. కొద్ది పక్క తీసి కడిగేసినామంటే అయిపోయా. నువ్వు బయట కాదు, నువ్వు అంతలకి బకెట్లో సర్ఫ్ వేసి పెట్టు. అన్ని బకెట్లకి వేసి అద్దేసి సర్ఫ్తో నీట్ క్లీన్ చేసేసి నీకు ఏదగాలి కొట్లాడద్దు. నీకు కావాలంటే ఒక జత ఎక్కువ ఇస్తా, తీసుకో నీకు ఏదగాలి అది వాడుకో. 2 జతలు ఎత్తి పెట్టుకో. బయటికి పోయినాడు ఒకటి, ఇంట్లో ఉండే ఒకటి, ఈడ బయట వాకింగ్ చేస్తున్నాడు ఒకటి. ఏమే లేదు ఇంకా మంచి ప్లాన్ ఏమంటే చెప్తా. ఇవన్నీ నీటికి సర్ఫ్లేసి కడిగేసి దీని వద్ద పాలిష్ చేసి అమ్మేసుకుని వద్దు. డబ్బులు వస్తుంది. అమ్మేసుకొని రా. చేస్తావు కదా? ఇప్పుడు ఎవడరా చిల్లర నాయలు? ఎవడు చిల్లర నాయలు దీంట్లో? ఇప్పుడు నువ్వా నేనా? డబ్బులు వస్తుంది. మళ్ళరా కూర్చొని నీటి డివైడ్ చేయి. ఏవేవి ఏం కథ, ఎట్లా ఏవేవి చేద్దాము, ఏం కథ, ఎంతెంత రేట్లు అన్నీ రాసేసి అది ఎంత వేద్దాము. 800 కాదు, బ్రాండెడ్ ఏడు తెప్పించినది అవి మనం ఢిల్లీ. 3000 సూపర్ క్వాలిటీ ఇట్లా నువ్వేమి ఏంది పగలు కొడతా ఇళ్ళు అనుకోలేమన్నా?
పక్కన అంటే పెట్టు. సూపర్ క్వాలిటీ తెలియదు కదా. మళ్ళీ అంత పిచ్చి గోడు కొట్టాడు పెట్టు. ఇప్పుడు అమ్ముతాను అట్లా చేయవు ఒకసారి. ఎట్లా అమ్ముతావు? రణప చెప్పులు కొంచెం 500 ఆనందం కేవలం కొత్తవే రణప బ్రాండెడ్ షూస్ బ్రాండ్ షూస్ బ్రాండ్ రణప అమ్మ దాన్ని మీ కార్ పట్టుకున్నామో తీసుకోవడమ్మా. లోపర్స్ కూడా ఉన్నాయమ్మా. లోపర్స్ కూడా ఉన్నాయమ్మా. రానమ్మా దండం పెడతానమ్మా. చికెన్ కూడా చేయలేదు కడ నిండా. మా గోలు చేస్తానమ్మా. ఫస్ట్ మీ చేస్తావే మా రానమ్మా. మీ కాలు పట్టుకుంటామా చేసి రానమ్మా. లేడీస్ స్టైలిష్ పోతుమా బ్రాండెడ్ అమ్ముతావా లేకపోతే ఏం అమ్ముతాను? అంత చిల్లర అక్కడ తింటాను అంటే అట్లా కూడా కస్టమర్ అట్లా కూడా డీసెంట్ గా చెప్పు. అమ్ము డీసెంట్ గా అమ్ము. చెప్పులు ఉన్నాయి స్టైలిష్ చెప్పులు లేడీస్ కి చెప్పు. సార్ మంచి స్టైలిష్ గట్టి చెప్పు. ఎవరికి వినపడద్దా వాళ్ళకి? అంటే సార్ మీకు చెప్పు స్టైలిష్ చెప్పులు సార్ నేను చెప్తాను. లేసి చెప్పు స్టైలిష్ చెప్పులు ఉన్నాయి మా దగ్గర. ఉంటాయి మంచి స్టైల్ గా ఉంటాయి. మంచి స్టెప్పులు వేసుకుంటాయి. మంచి ఊపు వేసుకుంటాయి. సార్ మీరు పెద్ద పాదాలకి మా చెప్పులు చిన్న పాదాలకి అన్ని ఉంటాయి సార్. కలిసి మీరు కస్టమర్ మీరు ఎన్నడూ చూడండి మంచి షూ ఉన్నాయి. మంచి గ్లాస్ ఉన్నాయి సార్. రాండి సార్ అతి తక్కువే సార్. మంచి మంచి బ్రాండెడ్ సార్. క్వాలిటీ ఎక్కువ. మీకు ఇది సంవత్సరం కాదు సార్. ఒక 10 ఏళ్ళు అట్లా ఉంటుంది సార్. గ్యారెంటీ కూడా మేము ఇవ్వగలం సార్. మా అడ్రస్ కూడా తీసుకోండి సార్. అడ్రస్ షాప్ ఉందే? షాప్ ఏంది అలా అడ్రస్ తీసుకోండి. ఏమని తెస్తావు? ఫుట్పాత్ అని చెప్పు. ఫుట్బాల్ మీద మంచి డాన్స్ కూడా వేసుకోవచ్చు సార్. షూలు వేసుకొని మంచిగా చెప్పు. నాగార్జున గారు వాడిన షూస్, ప్రభాస్ వాడిన షూస్ చెప్తారా? హీరో పేరు ఎన్నోటి ఎంత పేరు చెప్తా. చెప్పు నువ్వు ఆకట్టుకోవాలా. హీరోయిన్ వాడిన చెప్పులు వాళ్ళందరి పేర్లు చెప్పు. మహేష్ బాబు వాడినట్టు మన రీసెంట్ గా వచ్చిన గారంపొడి గారంపొడి ఏందిరా నీకు? గారంపొడి ఏంది? గుంటూరు కారంపొడి దాంట్లో వచ్చింది. మంచి షూ అవి కూడా ఉన్నాయి. మంచి గేమ్ మళ్ళా ఏమంటే సినిమా యాదలు చెప్పు. ఇంకా రామ్ చరణ్ వచ్చింది. ఇది సినిమా ఉన్నాయి. మొత్తం బ్రాండెడ్ నాగార్జున మొత్తం సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ మొత్తం అబ్దాబ్ బచ్చన్ వాడినట్టు కూడా షూ కూడా ఉన్నాయి. ఇదేనా చెప్పులు ఇదేనా. ఇది వచ్చేసి సమంత వాడినట్టు. ఇది వచ్చేసి నయనతార వాడినట్టు. ఆయన నడమ ఎలా వంపు సొప్పు ఉంది. ఇది కూడా అట్లే ఉంది. నడమ ఎలా వంపు సొప్పు ఉంది. ఇది కూడా అట్లే ఉంది. కనబడతారు దానికి. మంచి చెప్పు. మెయిన్ హీరోయిన్ ఇది ఇది చెప్తే మీరు ఆశ్చర్యం. ఈ ఆంధ్రప్రదేశ్ ఇదే కావాలంటారు. ఈ ఆంధ్రప్రదేశ్ ఇదే కావాలంటారు. కేవలం ఇది ఎవరు వేసుకుంటారు తెలుసా? తెలుసునా తెలుసుండు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాకీ ఇది వేసుకొని పోతాడు. పొద్దున్నే ఆయన సింపుల్ గా పోతాడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఆయనకి కావాలంటే కొంచెం చూపిస్తా. పటాకులు కేవలం రాడప పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వాడినది మొత్తం అంతా. చెప్పులు ఎంత పోతారు కాలనీలో అని చెప్పి చెక్కింగ్ వచ్చినారు. నేను చూసినాడు. ఇప్పుడు వెళ్ళిపోయినాడు. చెప్పుకో అందరికి అని చెప్పి పంపించిన. ఎవరు వెళ్ళిపోయినాడు? పిల్లడు పరిగెత్తి కాలనీలో చెప్పులు కాదు, కాలనీలో షూలు కొట్టేస్తాము కాదు. ఇళ్ళ కాడ ఎత్తేసి చెప్పులు షూస్ నువ్వు సినీ యాక్టర్ల పేర్లు చెప్పి అమ్ముకోవాలని చూస్తానవా? ఎప్పుడు జరుగుతుంది బిజినెస్? ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు నుంచి జరుగుతుంది వ్యాపారం? ఎప్పుడు నుంచి జరుగుతుంది వ్యాపారం? ఎప్పటి నుంచి నేను అడగల. పవన్ కళ్యాణ్ అది వాకింగ్ చేసిన చెప్పులు నీకు యాడ్ నుంచి వచ్చినాయి. నీకే నువ్వు చెప్పు. నీకు ఎవరో చేసిన మాటలు ఇవన్నీ చేసిన నాన్న. సమంత చెప్పులు ఎట్లా వచ్చినాయి నీకు? నువ్వు అన్ని ప్రభాస్ షూస్ యాడ్ నుంచి వచ్చినాయి నీకు? ఎవరు అడగాల? నాకు చెప్పులు ఎత్తుకొచ్చి షూలు ఎత్తుకొచ్చి వాడుకునేంత కర్మ నాకేం పట్టింది? నాకు రేగిందనుకో ఎవరో నువ్వని చేస్తాను అంతా తిక్కోని నువ్వని నేనా ఏం చేస్తావు?
తిక్కోందరా నువ్వు నేనా అసలు ఏం అసలు ఒకసారి చెప్తా కరా చాలా సీరియస్గా ఉన్నారు కాలనీ వాళ్ళు. ఎంత ఇంతవరకు ఎప్పుడే కానీ చెప్పులు పోలే షూస్ పోలే, ఎంత చిల్లర లేకిగాళ్ళు వచ్చినారు యా ఊరు నుంచి. ఎంత పోయినా కొడుకు ఎవరని నువ్వు అమ్మ వాడుకొని అది వాడుకోనన్నా వాడుకోలే కానీ నువ్వు అమ్మ వాడుకొని అది వాడుకోనన్నా వాడుకోలే కానీ దానిని మళ్ళీ అమ్మి డబ్బు చేసుకోవాలి. అది సినిమా హీరో పేర్లు చెప్పి చెప్పురా నువ్వు సమాధానము. ఈ ఖాళీలో వాళ్ళంతా అడుగుతారో చెప్పు. నా మొగం చూపించుకోలేక మేము ఊరు ఇడిచిపెట్టి పోలేదు అట్లా చేస్తావు కదా నువ్వు. ఈ చిల్లర పనులను చేసుకుంటా పెట్టుకో, షూలన్నీ పెట్టుకొని పట పెట్టుకొని ఎంత కమ్ముకుంటావో ఏం చేసుకుంటావో ఏమేమి దొంగతనాలు చేస్తావో. వాళ్ళ పిల్లోడు వచ్చి గమనించుకొని పోయినాడు. ఆ పిల్లోడు నేను ఆల్రెడీ చెప్పేసి వచ్చినాను. మా ఇంట్లో పిల్లోడు రోజు షూస్ ఎత్తుకొచ్చుకుంటున్నాడు. 2 రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చుకొని వచ్చి కిటికీలో తొంగి చూసుకొని చెప్పినాను. తొంగి చూసి ఆ పిల్లోడు వెళ్ళిపోయినాడు. ఇది కన్ఫర్మ్ అయిపోయింది. అయిపోయింది నీ జీవితము. చెప్పులు షూస్ దొంగతనం చేసినామని బయట తెలిసిపోతానే. అడుక్కొని తినే రకం కంటే అద్భుతం ఇది. నువ్వు చేసుకుంటావు అట్లా. ఎట్లా పిలిచి అమ్ముతానో కస్టమర్లకి ఎట్లా ప్రాక్టీస్ చేస్తానో అమ్మేది కూడా పిల్లోడు చూసుకొని పరిగెత్తిపోయినాడు. ఇప్పుడు చెప్పేకి అప్పుడల్లా ఇంటి కాదు ఇంటి హీరో ఏంటంటే నేనే కదా దీన్ని గిరికిస్తానేది. అప్పుడల్లా ఇంటి కాదు ఇంటి హీరో ఏంటంటే నేనే కదా దీన్ని గిరికిస్తానేది. ఇంటి ఎందుకు ఇస్తా? పిల్లోడు చెప్పొచ్చిందే నేను. మా ఇంట్లో వచ్చి చూడు పిల్లోడు రెడీ అవుతాడు బట్టలకి. నీ గురించి మాట్లాడుతున్నా. ఎవడు వాడు చెప్పులు ఎత్తపోయే పిల్లోడు ఎట్లా ఈడెట్లు ఇస్తాను ఆ పిల్లోని ఏరియాలో అంటాను. ఇందులో ఒకసారి చూడండి దొంగ కిటికీలోంచి కూడా చూస్తాడు. ఇప్పుడు ఇవన్నీ మొత్తం దాంట్లోకి వేసి బయటకి వేసి చెప్తాం. వాళ్ళు వచ్చి చెకింగ్ చేసినారంటే లేనుకున్న డౌట్లు వస్తాయి. బయట పెట్టి బయట పెట్టి త్వరగా వేసి ఒకవేళ నీకు హ్యాన్ కావాలంటే 2 చేతులు పక్కన పెట్టుకో. ఒకవేళ నీకు హ్యాన్ కావాలంటే 2 చేతులు పక్కన పెట్టుకో. కనుక్కోర్లే అవి పెట్టుకో. ఏవో సమంతం వంటి కదా అన్ని ఇట్లాంటి చేస్తాడు. కొబ్బరి అన్ని ఇట్లాంటి పెడతాడు. ఊరికి వచ్చినాడో ఏమని కూడా తెలియదు. నా జీతం అవన్నీ మళ్ళీ చూస్తారు. నువ్వు ఏం చేస్తాను చెప్తాను. సంసార బిడ్డ సంసార బిడ్డ సంసారం అట్లా ఆడుకుంటుంది. ఇది షూస్ లేవా? నీకు ఏం తక్కువైందిరా? నీకు నువ్వు చేస్తాను అట్లా చిల్లర ఏందది? చచ్చిపోతాండి మొదల నీ ఏడికి ఏడపడి గలీజ్ అంతా ఎత్తుకొచ్చినావు. ఇంత పెద్ద తేలుంది. ఓ అమ్మాయి ఈడ కూర్చున్నావు. ఓ అమ్మ దాంట్లో ఏమేమి ఉన్నాయో దాంట్లో ఏమేమి ఉన్నాయో సత్యం గుట్రం కూడా వేసే బయట వేసి త్వరగా. ఏడేడ తేళ్ళు జెర్రీలు పాకిండే షూలు తీసుకొచ్చి ప్రజలు నమ్మి సంపేలా చూస్తున్నావు చూడు విషయం పెట్టి. అది లోపలే అంటాను తద్దు చచ్చిపోయింది తేలు. ఓర్ నాయనా ఏ తేలు గంట ముందు ఎట్లా మొన్ననే తేలు గడిచింది నాకు. అన్ని చల్లేసా కుటుంబం పెట్టేసి సైలెంట్కి వచ్చేసి పెట్టేపో. ఏ పద్ధతి కుటుంబం పోరా నువ్వు పెట్టేసిన సైడ్ రారా. వాళ్ళు వస్తాను అట్లున్నారు. రారా వాళ్ళు వస్తాను. రా ఉండు కరకరకరా వాళ్ళకి యాక్టింగ్ చేద్దాం. ఏమన్నా 3 చెప్పులు పోయినాయి మావి. వీని షూస్ పోయినాయి. బయట ఉండేటోనే ఎత్తపోతారా? అరే పోతే మా బాయ మమ్మల్ని అడగద్దండి. మావే పోయినా మేము ఊరికే ఉన్నాం. మీకు పోయినా మీరు ఊరికే ఉండండి. చిల్లర చేయొద్దండి మా దగ్గర. కొత్త వాళ్ళు ఇట్లా ఫోన్ చేస్తారు మీరు. మీకేం సిగ్గు లేదా? మానం లేదా? సరే
సరేలే ఆ, కర్రంగోటి మీ పోయినప్పుడు కొట్టమడ